చెప్పు శివ, ఫాస్ట్గా చెప్పు, ఏంటా మ్యాటర్? నాకు నువ్వు కావాలి స్వాతి. నిన్ను విడిచి నేను ఉండలేను. నాకు తెలుసు శివ, కానీ నా పరిస్థితిని అర్థం చేసుకో ప్లీజ్. ఇవన్నీ నాకు అర్థం కావు. నువ్వు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాతో వచ్చి. అరే నువ్వేం మాట్లాడుతున్నావు శివ? నాకు పెళ్ళైంది, ఒక పాప కూడా ఉంది. నాకు అవన్నీ తెలీదు, నాకు అక్కర్లేదు కూడా. నువ్వు నాతోరా, నాతోరా. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేను స్వాతి. శివ ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. అక్క, ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరిద్దరు? సునీత, ఇది నిజం కాదు. నిజమేంటో నేను చెప్తాను, ఒకసారి నా మాట విను. నువ్వు నాకేం చెప్పద్దు, నాకంతా అర్థమయ్యింది. నువ్వు నన్ను బావనే కాదు, మన అమ్మ నాన్నలు కూడా మోసం చేశావు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఈ విషయం వెంటనే బావకు చెప్తాను. ఇప్పుడేం చేద్దాం? తీసుకెళ్ళి బయటేద్దాం. అమ్మో, బయటద్దు, మా ఆయన వచ్చే టైం అయింది. అవునా? సరే, ముందు శవాన్ని పట్టు, పైన వేసేద్దాం. సరే. త్వరగా త్వరగా. అది సార్ జరిగింది. ఛీ, మీరు మనుషులా లేక క్రూర మృగాలా? అవి కూడా కొంచెం పద్ధతిగా ఉంటాయి, కానీ మీరు వాటికన్నా హీనమైన వాళ్ళు. ఏం శివ, నువ్వు ఒక గురువు స్థానంలో ఉండి చెయ్యాల్సిన పనేనా ఇది? కాస్తైనా సిగ్గుందా? నీకు అప్పచెప్పిన జాబ్ ఏంటి? నువ్వు చేసిన పనేంటి? నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఇదే నేర్పిందా? ఇక నువ్వు స్వాతి, కట్టుకున్న భర్తని మోసం చేశావు. నీతో పుట్టిన నీ సొంత చెల్లెల్ని చంపేశావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. చివరికి నీకు మిగిలిందేంటి? క్షణికావేశాల వల్ల మనకు ఒక జీవితం పోతుంది. అదే నీ జీవితంలో జరిగింది. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళని సెల్ల వేయండి. ఓకే సార్. ఎంత ప్రేమగా పెంచుకున్నానమ్మా నిన్ను. జాహ్నవి, అమ్మ జాహ్నవి, వదలండి. కానిస్టేబుల్, క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో వెతకండి. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అలాగే సార్. జాహ్నవి, అమ్మ జాహ్నవి. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? ఇంతకు ముందే చెప్పాను కదా సార్, మాకెవరు శత్రువులు లేరు. నాకు ఒక్కరి మీద మాత్రమే అనుమానం ఉంది సార్. ఎవరి మీద? ప్రవీణ్ మీద. ప్రవీణా? అవును సార్. శుభం తెలియని నా కూతుర్ని వాళ్ళలో వేసుకొని తనకి మాయ మాటలు చెప్పి రాత్రి ఇక్కడికి తీసుకొచ్చాడు సార్. తనే చంపేశాడు సార్. జాహ్నవి. సార్, ఏ క్లూస్ దొరకలేదు సార్. నాకు దొరకలేదు సార్.
చెప్పరా చెప్పు నిజం చెప్పు. కొట్టకండి సార్, నిజమే చెప్తున్నాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఏమీ తెలియకుండానే ఏమీ తెలియని అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చేసావా? అది తను ఇష్టపడే వచ్చింది సార్. ఇష్టపడి వచ్చిందా లేదా నీ బెదిరింపుల వల్ల వచ్చిందా? సార్ ఏంటి సార్ మీరు అనేది? అవును ప్రవీణ్, వాళ్ళమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తనంతట తాను ఇష్టపడి వచ్చినట్టు లేదు. నువ్వే ఏదో చెప్పి తీసుకొచ్చినట్టుంది. సార్ నన్ను నమ్మండి సార్. నిన్ను ఎలా నమ్మమంటావు ప్రవీణ్? జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తుంటే నువ్వే ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటావనిపిస్తోంది. కావాలంటే మా బావని అడగండి సార్. ఏంటి పిల్లికి ఎలుక సాక్ష్యమా? మీ బావ చెప్తే మేము నమ్మాలా ఏంటి సుధాకర్? చూడండి సార్, ఇలాంటి ట్రబుల్స్ ఏమైనా వస్తాయని ముందుగానే ఊహించి వీళ్ళిద్దరిని ఫస్ట్ మీ దగ్గరికే తీసుకొచ్చాను. అదే సుధాకర్ నా డౌట్. ఏం డౌట్ సార్? ఒకవేళ మీరిద్దరు ముందుగానే ప్లాన్ వేసుకొని అమలు జరిపిండొచ్చు కదా. సార్ మీకు డౌట్ రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు సార్. ఒక్కసారి మమ్మల్ని నమ్మండి, నిజంగా ఆ అమ్మాయే వీడిని ఇష్టపడి వచ్చింది. మరి ఇష్టపడి వచ్చిన అమ్మాయి రేపు పెళ్లి పెట్టుకొని మిస్ అవడం ఏంటి? మిస్ అయిన అమ్మాయి డెడ్ బాడీగా కనిపించడం ఏంటి? నిజం చెప్పండి, లేదా ఇద్దరిని సెల్లో వేసి నిజం చెప్పించాల్సి వస్తుంది. నిజం సార్, మేము చెప్పేది నిజం సార్. మేము చెప్పేది చెబుతుంది అంతా నిజమే సార్. సార్ ఏంటిది? చనిపోయిన అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోన్ కాల్ డీటెయిల్స్ సార్. ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం ఉందా? అవును సార్, చనిపోయిన నాటికి తను 1 month ప్రెగ్నెంట్ సార్. వాట్? అవును సార్. అంతేకాదు సార్, తన కాల్ లిస్ట్లో ఎక్కువ కాల్స్ ఒకే నెంబర్కి వెళ్ళాయి సార్. నెంబర్ ఎవరి పేరు మీద ఉంది? కాంటాక్ట్ డీటెయిల్స్ దొరికాయా? ఆ నెంబరు ధర్మతేజ అనే పేరు మీద రిజిస్టర్ అయింది సార్. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఓకే కానిస్టేబుల్స్ సార్, వీళ్ళిద్దరిని సెల్లో వేయండి. ఓకే సార్. సార్ ఏంటి కృష్ణస్వామి, నాకెందుకో హంతకుడిని పట్టుకుంటాం అనిపిస్తుంది సార్. ఇతనే హంతకుడని మనం ఎప్పుడూ ఒక నిర్ధారణకి రాకూడదు, కానీ ఇతను కూడా కావచ్చని ఆలోచించడంలో తప్పులేదు. అవును సార్, మీరు చెప్పేది కరెక్టే సార్. ఈ కేసుకి ముడిపడి ఉన్న అన్ని ప్రశ్నలకు ఈ ధర్మతేజ ఒక సమాధానం అయితే బాగుంటుంది. అయినా ఈ తేజ ఎవరు? ఎక్కడో సిటీలో ఉన్న తేజకు ఊర్లో ఉన్న జాహ్నవికి ఏంటి సంబంధం? అసలు జాహ్నవి ఇన్ని కాల్స్ తేజకి ఎందుకు చేసింది? తేజ ఇస్ ద మిస్టరీ కీ. తేజ అంటే నువ్వేనా? అవును సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. చెప్పు తేజ, ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? నీకు జాహ్నవికి మధ్య సంబంధం ఏంటి? మర్యాదగా చెప్తావా లేదా మా స్టైల్లో చెప్పించమంటావా? అది అక్కర్లేదు సార్. అసలు ఏం జరిగిందంటే కానిస్టేబుల్స్ సార్, వీడిని జీప్ ఎక్కించండి. ఓకే సార్.